నేను జస్ట్ ఈ శిలాఫలకం చూపిస్తా. ఇది కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కు సంబంధించిన లింక్ కూడా ఇదే కాలువ నుంచి నీళ్లు పోతాయి. ఇగో మనకు కనిపిస్తున్న కట్ట ఈ కరివెన రిజర్వాయర్, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలలో భాగంగా ఫస్ట్ రిజర్వాయర్ ఇది. ఏది శిలాఫలకం ఇటు సైడ్ ఉందా? ఇగో సాగునీటి పారుదల మరియు ఆయకట్ట అభివృద్ధి శాఖ చెక్ డ్యామ్ శంకుస్థాపన పాత మొల్గర భూత్పూర్ మండల్ మహబూబ్ నగర్ జిల్లా 2023 డేట్. అంచనా విలువ 2,26,00,000 26,50,000. ఆనాడు ఎమ్మెల్యే ఆయన దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి ఉన్నాడు. డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ ఈయనెవరు? మహబూబ్ నగర్ మంత్రి. సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి ఆనాడు. ఇక మిగతా వాళ్ళంతా ఇందులో ఈ బోర్డులో మనకు కనిపిస్తున్నారు. ఇది కూడా ఊలిపోతానికి రెడీగా ఉన్నది. నాకు తెలిసి ఈ చెక్ డ్యామ్ను కూడా లేపేస్తాడు కావచ్చు వాసవి అని. ఇదంతా ఎందుకే మనకు, ఇదంతా మొత్తం వెంచరే అవుతుండే అని ఎవరు సమాధానం చెప్పాలి ఇప్పుడు? సో గవర్నమెంట్లో ముఖ్యమంత్రి మీరే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీరే సమాధానం చెప్పాలి. ఇది పోయిన గవర్నమెంట్ హయాం నుంచి వ్యవహారం నడుస్తున్నా ఇప్పుడు మీరున్నారు కాబట్టి బాధ్యత మీపైనే ఉన్నది. తక్షణం ఈ దుర్మార్గులను ఎవడెవడైతే ఈ బ్రిడ్జిలు కట్టిండో, ఈ యొక్క కాలువని కబ్జా చేసిండో, ఆ కబ్జా చేసిన దుర్మార్గులను వెంటనే జైలు వేయాలి. చాలా క్లియర్గా బ్రోచర్లో ఒక 2-3 పేర్లు వినిపిస్తున్నాయి. అభిషేక్ అండ్ ఇంకెవరో 2-3 పేర్లు ఉన్నాయి. ఈ పేర్లు ఈ వెంచర్ నడిపిస్తున్న వాళ్ళు, వీళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి. అండ్ ఎవరెవరైతే అమాయకులు పాపం ఈ వెంచర్ కొన్నారో వాళ్ళకి ఆ డబ్బులు ఇప్పించాల్సిన అవసరం ఉన్నది. దయచేసి ఆదివారం రాకండి. ఆడ దావత్ అవుతుందనో ఇంకోటనో పిలుస్తారు మిమ్మల్ని, కార్లలో ఫ్రీగా తీసుకొస్తారు, మందు కూడా పోస్తారు అవసరమైతే. ఆడన్నీ బీర్ సీసాలు కోటర్ సీసాలు కనిపిస్తున్నాయి. సో తక్షణం దయచేసి ఎవరు కూడా ఆలోచించండి. ఎవరు ఇటువైపు దయచేసి రాకండి, మోసపోకండి, మీ డబ్బులని మీరు ఆగం చేసుకోకండి. ఒక్కసారి రా బ్రదర్. తూమా ఇడా ఇప్పుడు నీళ్ళు ఎట్లా వస్తాయి, ఎట్లా పోతాయి? ఇక్కడ వాటర్ మొత్తం చెరువు నుంచి వస్తుంది. ఏ చెరువు? ఇక్కడ మధ్యకాన్ చెరువు ఉంది. అక్కడ నుంచి అలుగు బారుతారంటే ఇక్కడ వస్తుంది. ఇట్లా వచ్చి ఇక్కడ ముందుకెళ్ళిపోయి ఇంకో వాగు కలుస్తుంది. అటు నుంచి ఇంకొకటి ముందల అలుగు ఉంటుంది. మొత్తం 2 అలుగులు ఉన్నాయి ఊరికి, ఆ చెరువుకి. ఒక అలుగేమో అక్కడ ముందు నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత ఈ అలుగేమో మొత్తం ఇట్లా వీ షేప్లో కలుస్తుంది. ఇక్కడే కింది మల్లరికి ఇక్కడ వాటర్ వెళ్తుంది. ఇక్కడ ఒకటి అలా ఇక్కడ గేట్ ఉంటుంది. ఇక్కడ ఇటు నుంచి కాలువ అదే ఆల్రెడీ పాత కాలువ ఉంటుంది. ఆ పాత కాలువకి మొన్న వర్షం నీళ్ళు ఇక్కడ మొత్తం ఎక్కువైపోతున్నాయి, వేస్ట్గా పోతున్నాయి అని చెప్పేసి ఆ చెరువుకి లింక్ చేసింటుంది. మన చెక్ డ్యామ్ కట్టినప్పుడు లింక్ చేసి మొత్తం చైన్ సిస్టమ్ మొత్తం. ఇంతకుముందు కాకతీయులు కట్టించినప్పుడు మొత్తం చెరువుకు ఎట్లనో ఇంతకుముందుకు అక్కడ గుట్ట కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి వస్తుంది వాటర్ మొత్తం కేరళ కాలువ ధర నుంచి వచ్చి. ఎక్కడ లింక్ అవుతుంది దీనికి ఇక్కడ మధ్యగట్ల శివలోనే ఎంటర్ అవుతుంది. మొత్తం సలికిలాపూర్ నుంచి గన్పూర్ వాళ్ళు తీసుకొని పోతుండే, అక్కడ నుంచి వస్తుంది లట్టిపల్లి నుంచి. ఆ వాటర్ మొత్తం గుడిపల్లి నుంచి వస్తుంది. గుడిపల్లి నుంచి వచ్చి మొత్తం చెరువు నిండినాక చెరువు నుంచి మొత్తం ఒక 500-600 ఎకరాలకి మొత్తం పారుతుంది. ఈ అలుగు ద్వారా మొత్తం ఇక్కడ నిజాలాపూర్ అక్కడ మొత్తము అక్కడ వాగు బుగ్గ వాగు ఉంది కదా, బుగ్గ వాగు హైవే నుంచి మొత్తం ఆ వాగుకి వెళ్తుంది మొత్తం. ఇది ఇక్కడ నుంచి మొత్తం ఎంత వేగంగా పోతుంది వాగు? బాగున్నాడు. దాదాపుగా వర్షం వచ్చినప్పుడు అయితే దాదాపు ఒక 3-4 కొట్టుకుపోతారు. ఒక వాహనాలైనా కొట్టుకుపోయేంత ఉంటుంది. కింది మల్లగర బ్రిడ్జి దగ్గర ఉంది కదా, ఆ బ్రిడ్జికి అంచుకు ఒక 2 ఫీట్లు 3 ఫీట్ల లెవెల్లో వెళ్ళిపోతూ ఉంటారు. అంటే హైట్. మీదే ఊరు? మధ్యగట్ల విలేజ్ మాది. మరి మీ గ్రామంలో పక్కనే కదా ఇవన్నీ కడుతున్నారు. మరి మీ గ్రామ పంచాయతీ వాళ్ళు, మీ ప్రజలు, మీ పొలం కూడా ఉందా? ఎక్కడ? ఇక్కడే ఉంది. అమ్మేసుకున్నారు. మా వాళ్ళు మొత్తం అమ్మేసిండ్రు. మొత్తం మాది మొత్తం 16 ఎకరాలు మొత్తం అమ్మేసిండ్రు. ఎందుకు అమ్మిరు? ఇక బాటలు లేవు ఇక్కడ మొత్తం. ఇక్కడ బయట వాళ్ళే కొనేసిండ్రు కాబట్టి ఇక పోనీకే బాటలకు ఇబ్బంది పెట్టి బండ్లు కొనియకుండా ఉండడము, ఇంకేదైనా ఉంటే ఎత్తుకొని పోవాల్సి వస్తుంది. అసలు మీది ఇక్కడ ఏముందని చెప్పి ఇట్లకెళ్ళి రాకూడదు, ఇక్కడ వస్తువులు పోతున్నాయి, మీరే తీసుంటేమని అనడం వల్ల మా వాళ్ళు బాగా మనస్తాపానికి గురై ఇక్కడ పోయేదానికంటే ఏదో ఒకటి అమ్మేసుకుందాం లేని వాళ్ళు అడిగిన రేటుకి ఇచ్చేసుకోవడం. ఊరు నుంచి రావడానికి ఛాన్స్ లేదా? ఊరు నుంచి రావడానికి ఇక్కడ నుంచే రావాల్సింది. ఇక్కడ నుంచి రావాలంటే అక్కడ కింది మొలగర లేదా వెలికిచర్ల రోడ్ పై నుంచి మాత్రమే కనెక్టివిటీ ఉంటుంది. అంటే వీళ్ళ నుంచే రావాల్సి వస్తుంది. అక్కడ నుంచి మొత్తం చెరువేనికి మొత్తం చేడ్లు ఉంటాయి. మొత్తం అక్కడ బాటలు లేవు కాబట్టి చెరువేంకిల పొలాలకు బాటలు లేవు కాబట్టి అక్కడ నుంచి రానికే వీలు లేదు. వస్తే ఇక్కడ నుంచే రావాలి. ఇక చుట్టుముట్టు మొత్తం వీలేదు ఉంది ఏరియాలో కాబట్టి ఇక రానివ్వరు. ఇంత ఘోరంగా అట్లా కడతా ఉంటే ఎట్లా? మరి మీరు అందరు ఎందుకు ఊరుకున్నారు? ఇక ఏమో సార్ మొత్తమైన
ఏం ధర్నాలు అంటే మొత్తం రైతులు మొత్తం అమ్మేసుకున్నారు. వాళ్ళు ఆల్రెడీ అగ్రికల్చర్ ల్యాండ్ అనేది తీసుకున్నారు. తర్వాత ఈ మధ్యలో మొత్తం ఈ కన్స్ట్రక్షన్ నడుస్తుంటే ఇక్కడ ఒక మొత్తం ప్లాట్లు పడుతున్నాయంట. మొత్తం హైదరాబాద్ నుంచి వచ్చి మొత్తం డెవలప్ చేస్తుంటారు. మొత్తం హైదరాబాద్లో కనిపిస్తారు మొత్తం కార్లు గిట్ట మొత్తం వాళ్ళే వచ్చి అవుతాయి. సండే మీటింగ్ పెట్టుకుంటారు. ఇక మొత్తం ప్లాట్లు అట్లాంటివి. హైదరాబాద్లో ఉన్న మా వాళ్ళు గిట్ట కాల్ చేసిండ్రు మాకు, ఫోన్ చేసి మన బావి దగ్గరనే ఇంత ముందుకు మీ పొలం అమ్మిన కానీ మొత్తం ప్లాట్లు అయినాయి కదా, తీసుకుంటే బాగుంటుంది అట్లా, ఇక్కడ దగ్గరలోనే మొత్తం నాగర్కర్నూల్ రోడ్ ఆనుకొని ఉందంట కదా, డెవలప్ బాగుందంట కానీ అట్లా అడగడం గిట్ట జరుగుతుంది. ఇప్పుడు లోకల్ మీ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉంటాడు, సెక్రటరీ ఉంటాడు, మండల ఆఫీసులో అధికారులు ఉంటారు, లోకల్ ఎమ్మెల్యే ఉంటాడు, మీ ఎవరు అధికారంలో ఉంటే ఆ పార్టీలో ఇక్కడ పెత్తనం చేసే లీడర్లు ఉంటారు. వీళ్ళందరికీ తెలియకుండానే ఇది జరిగిందా? మీటింగ్లలో వీళ్ళు చెప్పే విధానం ఎట్లా ఉందంటే మా దగ్గర అన్ని పర్మిషన్స్ ఉన్నాయని చెప్పి ఒకటి చూపిస్తారు సార్. వాళ్ళు బుక్ చూపిస్తారు, మొత్తం దీంట్లో ఇగో ఈ ప్లాట్ నెంబర్ ఇది మొత్తం రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాము, ఈఎంఐల రూపంలో కట్టుకోవాలి, లేకపోతే ప్లాట్ కింద రేట్ అని చెప్పేసి కొంటున్నారు. కాబట్టి ఇక అవి పర్మిషన్ల వరకు ఎవరికి తెలుస్తుంది సార్, మాలాంటి వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఏమన్నా ప్లాట్ ఉందంటే 10 రూపాయలు సంపాదించుకొని అది కొనడానికి మాత్రమే ప్రయత్నం చేస్తాం. అంతే తప్పిస్తే దీనికి ఉందా, జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఉందా లేదని మాత్రం చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది. మధ్యలో బ్రిడ్జిలు కట్టడం వల్ల జరుగుతున్న నష్టం ఏంది? దీనివల్ల జరుగుతున్న నష్టం ఏంటంటే ఇసుక తెరువు మొత్తం ఈ వర్షం పోవడం వల్ల ఈ బ్రిడ్జిలో వాటర్ పట్టకపోవడం వల్ల ఏమైందంటే సైడ్ నుంచి మొత్తం కోస్తూ ఉంది. వాటర్ మొత్తం ఏదైనా పొలాల్లోకి వెళ్ళి మొత్తం అవి కోసుకపోవడం కానీ జరుగుతుంది. అసలు 4-5 తోళ్ళ మొత్తం అట్లనే నిర్మాణం ఉంది. ఆడాడ ఇసుక కుప్పలు పోసిరు, ఎట్లా ఇదేంది? ఇది మొత్తం దానికి అడ్డుగా వస్తుందని చెప్పి తీసి పక్కకు అమ్ముకుంటున్నారు సార్. మొత్తం తీసుకొని తర్వాత ఇంకా వాళ్ళు మార్కెట్ చేసుకున్నట్లు ఉన్నది, బట్టలు పెట్టుకొని మొత్తం టోటల్గా ఇట్లా తయారయ్యేంద్ర నాయన. మొత్తం తెలంగాణనంతా ఒక రకంగా ఇది గ్యాంగ్ రేపే. ఇది అంతకంటే భయంకరమైన విషయం. ఇది కొన్ని వేల జీవితాలతోని ఆడుకున్నట్టే కదా. అరే మీకు కూడా ఇంట్లో భార్యలు, బిడ్డలు, మనవళ్ళు, మనవరాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఎట్లా బతుకుతారు ఫ్యూచర్లో? ఇప్పుడు ఈ రైతులు పండిస్తేనే మనకు తిండి, లేకపోతే పెండ తినాలి. అవి తినాలన్నా మళ్ళీ ఇదే, అది కూడా లేదు, ఆ పెండ కూడా దొరకదు మళ్ళీ రేపొద్దున. ఈ భూములు తినే బతకండి ఫ్యూచర్లో మీరంతా. మీరు మీ ఖాందాన్ ఎవడెవడైతే కబ్జాలు చేస్తారో దేశంలో, ఈ రాష్ట్రాల్లో ఎవరెవరైతే ఈ భూ బకాసురులు ఉన్నారో, భూమి తిని బతకండి, రాళ్ళు తిని బతకండి. చాలా దారుణం, చాలా దుర్మార్గం. ఇది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, ముఖ్యమంత్రి సొంత జిల్లా. ఇది ముఖ్యమంత్రి సొంత జిల్లాలో మేమే కడుతున్నాం పాలమూరు రంగారెడ్డి అంటున్నారు కదా మీరు. పోయిన గవర్నమెంట్లో కట్టలేదని పాలమూరు రంగారెడ్డి ఒక గదే, కానీ ఆ కట్టంతా పాలమూరు రంగారెడ్డి కరువైన రిజర్వాయరే. దానికి ఆనుకొని ఉన్న ప్రాంతమే ఇదంతా, ఈ గ్రామాలన్నీ కూడా. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పక్కనే ఉంది, ఆ లింక్ కాలువలో ఉండే నేను మాట్లాడుతున్న కాలువ పక్కన. సో ముఖ్యమంత్రికి బాధ్యత ఉంది. మీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఇట్లాంటి భూబకాసులు, ఈ దొంగలంతా ఈ ప్రాంతాన్ని గ్యాంగ్ రేప్ చేస్తున్నారు. తరిమి కొట్టండి ఒక్కొక్కరిని ఇక్కడికి రాకుండా. ప్రజలు కూడా తిరగబడాల్సిన అవసరం ఉంది. ఎక్కడెక్కడి నుంచో వచ్చి పాపం అమాయకులంతా బలైపోతున్నారు. వాళ్ళంతా వాళ్ళ ఆఫీసుల ముందు ధర్నా చేయండి, చూద్దాం రేపు పొద్దున దీనికి రియాక్షన్ ఏందో. మళ్ళీ వీడు ఏం చేస్తాడంటే కోర్టుకు పోతాడు, ఏదో ఒకటి మేనేజ్ చేస్తాడు, వీడియో డిలీట్ చేయిస్తాడు. జరుగుతున్నది అదే. 35 వీడియోలు డిలీట్ అయినాయి. ఓన్లీ ఈ వాసవికి సంబంధించిన వీడియోలో 25 వీడియోలు డిలీట్ చేయించండి. 25 వీడియోస్ అయినా మనం ఊరుకోవట్లేదు. వకాలత్ వేసినాం, మంచి అడ్వకేట్ని పెట్టినాం, కొట్లాడుతున్నాం. ఇప్పుడు ఈ వీడియో కూడా మరి లాస్ట్ వరకు ఉంటుందా, మళ్ళీ వాడు కోర్టుకు పోతారా, ఏం చేస్తాడో చూడాలి. అందుకే ప్రతి ఒక్కరు ఈ వీడియోని డౌన్లోడ్ చేసుకోండి. యూట్యూబ్ డౌన్లోడర్ కొట్టండి, డౌన్లోడ్ చేసుకోండి. నా ఛానల్లో ఉంటుందో ఉండదో తర్వాత మీ ప్రతి ఒక్కరికి యూట్యూబ్ ఉంది, ఇన్స్టా ఉంది, దాంట్లో మీరు అప్లోడ్ చేయండి. లేదు ఈ వీడియోని డౌన్లోడ్ చేసుకొని ఏ యూట్యూబ్ ఛానల్ అయినా ఎలాంటి స్ట్రైక్ ఉండదో అప్లోడ్ చేసుకొని ఫార్వర్డ్ చేసుకోండి. ఈ ఒక్క వీడియోకి మాత్రమే నేను ఈ రైట్స్ ఇస్తున్నా. మీ యూట్యూబ్ ఛానల్స్లో మీరు సర్క్యులేట్ చేసుకోండి, ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక దీన్ని కూడా కంటెంప్ట్ అనుకుంటాయా కోర్టులు ఏమనుకుంటాయో చేసుకోండి, కంటెంప్ట్ పెట్టుకోండి, లోపల వేసుకోండి. ఎన్ని సంవత్సరాలు పెట్టినా మాకు ఏ ఇబ్బంది లేదు. మరి ఏం చేయాలా? ఇక్కడ నష్టపోతున్న రైతుల గురించి మాట్లాడాలా? లేదు మీరేమీ మాట్లాడొద్దని సైలెంట్గా ఉండమని చెప్తే సైలెంట్గా ఉండాలా? మరి సమాజం మొత్తం నాశనం అయిన తర్వాత, నష్టపోయిన తర్వాత ఏం చేస్తాయి కోర్టులు? దీనికి ఆన్సర్ చెప్పండి. అందరూ చచ్చిపోయిన తర్వాత కోర్టులు ఎవరి కోసం? ప్రజల కోసమే కదా కోర్టులు ఉన్నది కూడా. మరి మేము మాట్లాడాలా వద్దా అంటే 100% మాట్లాడతాం, 200%, 1000% మాట్లాడతాం. పెట్టండి, ఎన్ని కేసులు పెడతారో, ఎంత తిరగమన్నా తిరుగుతాం, మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కెమెరామెన్ గణేష్తో రఘు, మన తొలి వెలుగు.